హోమియోపతిలో మనకు ట్రయల్ అండ్ ఎర్రర్ అంటాం. ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ఏంటంటే, మీరు ఒకసారి పేషెంట్ లాగా వచ్చారనుకోండి, మీ కేసు మొత్తం తీసుకుంటారు. మొత్తం తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, మీ వయసుని బట్టి, మీ డిసీజ్ ని బట్టి, మీ కాన్స్టిట్యూషన్ ని బట్టి మీకు ఒక మెడిసిన్ ఇస్తారనమాట. ఆ మెడిసిన్ ఏంటి, ఒక పర్టికులర్ డోస్ ఇస్తారు. ట్రయల్ అండ్ ఎర్రర్ అంటాం. సో కొన్ని రోజులు వెయిట్ చేయమంటారు అనమాట. సోరియాసిస్ గానీ, డయాబెటీస్ గానీ, దీర్ఘకాలిక రోగాలు ఏముంటాయో వాటికి ఏంటంటే ఒక మెడిసిన్ ఇస్తారు, పర్టికులర్ డోస్ లో ఇస్తారు. సో ఎట్లుందో కొన్ని రోజులు వెయిట్ చేస్తారు అనమాట. సో మీకు సిమ్టమ్స్ ఇంప్రూవ్ అయ్యాయి అంటే అది కంటిన్యూ చేస్తారు. లేదు సిమ్టమ్స్ ఇంప్రూవ్ కాలేదంటే డోస్ పెంచడము, డోస్ తగ్గియడము, లేకపోతే మెడిసిన్ చేంజ్ చేయడము చేస్తారు. సో మీకు ఏంటంటే కొంచెం ఓపిక్ గా ఉండాలి. కొంచెం ట్రయల్ అండ్ ఎర్రర్. ప్రతి ఒక్కటి ఒక మెడిసిన్ ఇస్తాం, పని చేయకపోతే ఇంకోటి చేంజ్ చేస్తాం, డోస్ చేంజ్ చేసేదో ఏదో ఒకటి చేస్తాం. ఎస్పెషల్లీ మనకు ఈ సోరియాసిస్ కేసులో ఏమవుతుందంటే మనకు సక్సెస్ రేట్ అనేది 95% ఉంటుంది. అంటే 100 మంది మన దగ్గరికి సోరియాసిస్ పేషెంట్స్ వస్తే వాళ్ళకు 95 మందికి క్యూర్ అవుతుంది అనమాట. ఇంకొక 5 మందికి మనం చెప్పలేము. సో అది సోరియాసిస్ లో మనకు సక్సెస్ రేట్. మీరు తీసుకున్న మెడిసిన్ గానీ ఏదన్నా గానీ కొన్ని రోజులు వెయిట్ చేయాలి. లేకపోతే లేదు 6 మంత్స్ ఒక డాక్టర్ దగ్గర ట్రై చేశారు, మీకు ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు, సో నెక్స్ట్ వేరే డాక్టర్ దగ్గరికి పోవడం కానీ, లేకపోతే నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే 6 మంత్స్ కాదు, మీరు ఒక డాక్టర్ దగ్గర స్టార్ట్ చేస్తే కనీసం ఒక 1 ఇయర్ చెక్ చేయండి. ఇప్పుడు కూడా సక్సెస్ కాలేకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇంకో హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో హోమియోపతి అనేది ఇండివిజువల్. మనకు 1,00,000 మెడిసిన్స్ ఉంటాయి. ఆ 1,00,000 మెడిసిన్స్ లో మీకు ఒక మెడిసిన్ పిక్ చేసి ఇస్తారనమాట. మేబీ ఆ డాక్టర్ కొంచెం రాంగ్ పిక్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఆ డాక్టర్ సెలెక్ట్ చేసిన మెడిసిన్ మీకు సెట్ అవ్వకపోవచ్చు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే కరెక్ట్ మెడిసిన్ పడే ఛాన్స్ ఉంది, కరెక్ట్ డోస్ లో పడే ఛాన్స్ ఉంది, మీకు తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఎవరన్నా మీకు 100% మేము తగ్గిస్తాము, 100% మేము మీకు క్యూర్ చేస్తామంటే వాళ్ళని నమ్మకండి. హోమియోపతిలోనే కదా, ఎక్కడన్నా కూడా ఈ డిసీజ్ కి ఈ మందు ఉంటుంది అని మాత్రమే చెప్పగలం గానీ, సో అది ఎన్ని రోజుల లోపల రిజల్ట్ తెస్తుంది, అసలు తెస్తుందా లేదా అనేది మన చేతిలో ఉండదు. సో మన చేతిలో ఉన్నది ఏంటంటే పర్సంటేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ కేసులో 95% సక్సెస్ రేట్ ఉంటుంది. అదే విటిలిగో కేసు అనుకోండి, విటిలిగో కేసులో 50% సక్సెస్ రేట్. సో అట్లా డిసీజ్ ని బట్టి మారుతుంది, పేషెంట్ కండిషన్ కూడా. సో తక్కువ ఏజ్ ఉంది అనుకోండి, వాళ్ళకి ఈజీగా క్యూర్ జరుగుతుంది. సో మీకు దీంతో పాటు వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఏంటి డయాబెటీస్ గానీ, లేకపోతే థైరాయిడ్ గానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళలో కొంచెం సక్సెస్ రేట్ అనేది కొంచెం